వేల మందిలో ఒక్కరు పుడతారయ్య మీలాంటోళ్ళు, జాతికే ప్రాణాలను అంకితం చేసేటోళ్ళు. ఆదివాసీ ముద్దుబిడ్డ కొమరంభీం వారసుడు, మావోయిస్టు పార్టీ ఆర్మీకి కీలక నేత మాడాని హిట్మా మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్లో మరణించాడు. తనతో పాటు ఆయన భార్య రాజే కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలను తృణప్రాయం చేస్తిరి, గడ్డి పోసాల ప్రాణాలు వదిలేసిపోతిరి, ఏ తల్లి పేగు జారి పడ్డారో. కామ్రేడ్ హిట్మా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో గల సుక్మా జిల్లా ఊవర్తి గ్రామంలో జన్మించారు. 16వ ఏటనే మావోయిస్టు పార్టీలో చేరారు. అంతకుముందు గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న హిట్మాకు మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఏర్పడ్డాయి. తనతో పాటు గ్రామంలో ఉండే సుమారు 40 నుంచి 50 మంది మావోయిస్టు పార్టీలో చేరారు. 7వ తరగతి వరకు చదువుకున్న హిట్మా పార్టీలో ఉంటూనే ఒక లెక్చరర్ సహాయంతో ఇంగ్లీష్ నేర్చుకున్నారు. అంతేకాకుండా తన మాతృభాష కాకపోయినా హిందీ భాషను సైతం నేర్చుకున్నారు. 2000 సంవత్సరంలో ఆయుధాల తయారీ విభాగానికి కేటాయింపబడ్డాడు. పేలుడు పదార్థాలైన గ్రానైట్ లాంచర్లను స్థానికంగా తయారు చేయించేవాడు.